ఇతరుల ఇంట్లో మంటలు పెట్టాలని చూస్తే ఆ మంటలు సొంత ఇంటినే తగలబెడతాయనే నిజం ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు భారత్ను ముక్కలు చేయాలని కుయుక్తులు పనిన పాక్ పాలకులకు ఇప్పుడు అవే కాల సర్పాలై కాటిస్తున్నాయి. ఒకవైపు పీఓకేలో మానవ హక్కుల శంకారావం, మరోవైపు బలూచిస్తాన్లో నరమేధం, ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తాలిబాన్ల మారణ హోమంతో పాక్ విలువెల్లాడుతుంది. పాక్ అనధికారిక పాలకుడు ఆసిమ్ మునీర్ మాత్రం విదేశాల్లో తిరుగుతూ బిజీగా ఉన్నాడు. తాను శాంతి దూతనని ప్రపంచాన్ని నమ్మించేందుకు తాపత్రయపడుతున్నాడు. స్వదేశంలో మాత్రం పాక్ మూడు ముక్కలయ్యేందుకు అడుగు దూరంలో నిలిచింది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఆసిమ్ మునీర్ చేతుల్లోంచి పరిస్థితులు ఎలా జారిపోతున్నాయి? ఇన్నాళ్ళు పాక్ చేసిన పాపాలు ఆ దేశానికి ఎలా శాపాలుగా మారాయి? వాచ్ స్టోరీ. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఎజెండా ఒక్కటే, అది కశ్మీర్. పాలకుడు ఎవరైనా కశ్మీర్ గురించే రాజకీయాలు చేస్తాడు. భారత్లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్ను ఎలాగైనా ముక్కలు చేయాలని ప్లాన్లు వేస్తాడు. అక్కడి సైనిక యంత్రాంగం కూడా అదే లక్ష్యంతో దశాబ్దాలుగా కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. కశ్మీర్ను దక్కించుకోవడానికి భారత్తో పాకిస్తాన్ పలుమార్లు యుద్ధానికి దిగింది. 1947లో గిరిజనుల ముసుగులో కశ్మీర్పై పాకిస్తాన్ దాడి చేసింది. ఈ యుద్ధంలో భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. దీన్నే ప్రస్తుతం పీఓకేగా పిలుస్తున్నాం. 1965, 1971, 1999లో కార్గిల్ యుద్ధం వరకు ప్రతిసారి కశ్మీర్ సరిహద్దులను మార్చాలని పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ ధీటుగా తిప్పికొట్టింది. రణరంగంలో నేరుగా భారత్ను ఎదుర్కొనే సత్తా లేక పాకిస్తాన్ అన్ని యుద్ధాల్లోనూ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. దీంతో భారత్తో నేరుగా తలపడి గెలవలేమని పాకిస్తాన్ పాలకులకు చాలా స్పష్టంగా అర్థమైంది. దీంతో 1980 చివరిలో పాకిస్తాన్ ఓ ఉగ్ర వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అదే 1000 గాయాలైన భారత్ను చుట్టుముట్టడం. ఇందులో భాగంగా కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేందుకు నిరంతరం సరిహద్దుల గుండా ఉగ్రవాదులను పంపుతోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలకు పాక్ సైన్యం, ఐఎస్ఐ నేరుగా నిధులు, శిక్షణనిస్తూ కశ్మీరీ యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాయి. వేల సంఖ్యలో భారతీయులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ చేసిన పాపాలు ఇప్పుడు ఆ దేశానికి శాపాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్ చేసిన ఫేక్ ప్రచారాన్ని ఇప్పుడు ఆ దేశంలోని ప్రజలే నమ్మడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత ఇష్టమైన ఫీల్డ్ మార్షల్, పాకిస్తాన్ అనధికారిక పాలకుడు ఆసిమ్ మునీర్ దేశంపై పట్టును కోల్పోతున్నాడు. ప్రపంచమంతా చుట్టేస్తూ పాకిస్తాన్ జనరల్ ఇటీవలి కాలంలో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఒక దేశ రాజధాని నుంచి మరో రాజధానికి చక్కర్లు కొడుతున్నాడు. తాను ఒక గొప్ప రాజనీతిజ్ఞుడినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. శాంతిదూతగా నటిస్తూ పాకిస్తాన్ శాంతికాముక దేశమని ప్రపంచాన్ని నమ్మించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే మున్నీర్ విదేశాల్లో పాకిస్తాన్ ప్రతిష్టను కాపాడే పనిలో బిజీగా ఉంటే దేశంలోని ప్రజలు మాత్రం అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగానే సవాలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు చేస్తున్న నిరసనలు వారం రోజులను పూర్తి చేసుకున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీఓకే భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం. దీనిని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించింది. పీఓకేలో జరుగుతున్న ఈ నిరసనలకు జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిర్వహిస్తోంది. ప్రజలు నేరుగా పాకిస్తాన్ సైనిక యంత్రాంగంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరింత రాజకీయ హక్కులను, స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జాక్ నాయకుడు ఖ్వాజా మెహ్రాన్ అత్యంత ఘాటైన విమర్శలు చేశాడు. ఫీల్డ్ మార్షల్ అసీంను నేరుగా ఉద్దేశిస్తూ కశ్మీర్ మీ సొత్తు కాదని హెచ్చరించాడు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, పీఓకేపై పాకిస్తాన్కు ఉన్న నియంత్రణపై జాక్ విసిరిన ప్రత్యక్ష సవాలు. ఈ ఉద్యమాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం జరుపుతున్న పోరాటంగా మెహ్రాన్ అభివర్ణించాడు. అంతటితో జాక్ నాయకుడు ఆగలేదు. మిలిటరీ, పోలీస్ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పీఓకే ప్రజలంతా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని పిలుపునిచ్చాడు. తాము చేస్తున్న ఉద్యమంలో చేరాలని సూచించాడు. దీన్ని బట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ అధికారాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారని స్పష్టమవుతుంది. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో పీఓకేలో ఉద్రిక్తతలు పెరిగి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పాక్ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక దాడుల్లో ఇప్పటి వరకు 7 ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ ఘటన తర్వాత పీఓకే ఉద్యమం మరింత బలోపేతమై ఉధృతంగా మారింది. ఇటీవలి కాలంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు సమీకృతం కావడం ఇదే మొదటిసారి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మహిళలు ముందు వరుసలో నిలుస్తున్నారు. పీఓకే వ్యాప్తంగా జరుగుతున్న పాదయాత్రలు, ధర్నాలు, ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు.
కార్యకర్తలు స్థానిక నాయకులతో భుజం కలిపి మహిళలు పోరాడుతున్నారు. పీఓకేలో జరుగుతున్న ఉద్యమానికి మరింత ఊపునిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ ప్రదర్శనలు ఆగేది లేదని జాక్ స్పష్టం చేసింది. ఒకవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్పై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు బలూచిస్తాన్ ప్రాంతంలో పుంజుకుంటున్న తిరుగుబాటును అణిచివేయడంలో ఇస్లామాబాద్ తలమునకలైంది. బలూచిస్తాన్ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మే 25న ఆసిం మున్నీర్ బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరుపుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. అదే సమయంలో స్వదేశంలోని బలూచిస్తాన్ వేర్పాటువాదులు మున్నీర్కు బలమైన భిన్నమైన సందేశాన్ని పంపారు. పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న రైలుపై బాంబు దాడి చేశారు. ఈ డెడ్లీ ట్రైన్ అటాక్లో కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. బీజింగ్ పర్యటనలో ఉన్న ఆసిం మున్నీర్ను ఇరకటంలో పెట్టడానికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యూహాత్మకంగా దాడి చేసిందని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే చైనా కార్మికులు, చైనా ప్రాజెక్టులు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసిలను బిఎల్ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటిని లక్ష్యంగా చేసుకుని చాలా కాలంగా దాడులు నిర్వహిస్తోంది. 2025లో బలూచిస్తాన్లో మొత్తం 1272 ఉగ్రవాద దాడులు జరిగాయని ఇస్లామాబాద్లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ తెలిపింది. 2025లో బిఎల్ఏ చేపట్టిన దాడుల్లో సుమారు 3400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హింస ఏమాత్రం తగ్గలేదు. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది 2026 మొదటి 5 నెలల్లోనే మరణాల సంఖ్య ఇప్పటికే 1700కు దాటింది. పాక్ భద్రతా దళాలు కూడా దీనికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంటున్నాయి. పాకిస్తాన్ భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య 2019లో 195 ఉండగా అది 2025 నాటికి ఏకంగా 650కి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే మున్నీర్ విదేశాల్లో పాక్ బలాన్ని చాటాలని ఎంత ప్రయత్నిస్తున్నా స్వదేశంలోని వాస్తవ గణాంకాలు మాత్రం అందుకు భిన్నమైన కథనాన్ని వినిపిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో పరిస్థితులు ఆసిం మున్నీర్ కంట్రోల్లో లేవు. అయితే పాకిస్తాన్పై బలూచి తిరుగుబాటుదారుల వ్యతిరేకత ఈనాటిది కాదు. కానీ ఇటీవలి కాలంలో ఈ తిరుగుబాటు ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. దీనికి ప్రధాన కారణం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి. ఇస్లామాబాద్ దీనిని ఒక అభివృద్ధి ప్రాజెక్టుగా అభివర్ణిస్తుంటే బలూచ్ ప్రజలు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బలూచిస్తాన్ వనరులను దోచుకోవడానికే ఈ ప్రాజెక్ట్ అంటూ వాదిస్తున్నారు. సిపిఈసి వల్ల స్థానిక ప్రజలకు దక్కేదేమీ లేదని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు బలవంతపు అదృశ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయంగా వారిని పక్కన పెట్టడం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా బలూచిస్తాన్ ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా సవాళ్లలో బలూచ్ ప్రతిఘటన ఒకటిగా మారింది. ఈ సమస్య రోజురోజుకు చైనాకు కూడా పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుంది. ఎందుకంటే అక్కడ చైనా కార్మికులు, చైనా ప్రాజెక్టులు, చైనా ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా బలూచ్ రెబల్స్ దాడులు చేస్తున్నారు. నిజానికి 2021 నుంచి 2024 మధ్యకాలంలో బలూచిస్తాన్ వేర్పాటువాదులు కనీసం 20 మంది చైనా పౌరులను హతమార్చారు. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే తమ పౌరులకు మరింత బలమైన భద్రతా హామీలను కల్పించాలని చైనా పాకిస్తాన్ను బహిరంగంగానే కోరింది. అయితే పాకిస్తాన్కు బలూచిస్తాన్ అనేది సగం సమస్య మాత్రమే. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని పాకిస్తాన్ తాలిబన్లు ఇస్లామాబాద్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పాకిస్తాన్ తాలిబన్లను తెహ్రీక్-ఈ-తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ అని కూడా అంటారు. నిత్యం పాకిస్తాన్ భద్రతా దళాలే లక్ష్యంగా టీటీపీ మరిన్ని దాడులతో విరుచుకుపడుతోంది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఖైబర్లో దాడులు జరిగాయి. ఆఫ్ఘన్ తాలిబన్లు వీరికి సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అయినా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మాత్రం మారణ హోమం ఆగడం లేదు. ఒక్క మేలోనే టీటీపీ 37 దాడులకు పాల్పడి 200 కంటే ఎక్కువ మందిని బలి తీసుకుంది. పాకిస్తాన్లో ఇప్పుడు పీఓకే, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఈ 3 ప్రాంతాలు పాకిస్తాన్ను 3 ముక్కలుగా చేయనున్నాయి. ఇక్కడ అసలైన వ్యంగ్యం ఏంటంటే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మున్నీర్ తనను దౌత్యవేత్తగా, శాంతిదూతగా ప్రపంచం చూడాలని ఆరాటపడుతున్నాడు. కానీ స్వదేశంలో మాత్రం పాకిస్తాన్ అట్టుడుకుతుంది. అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు బహిరంగంగానే సవాలు చేస్తున్నారు. ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెలామణి అవుతున్న మున్నీర్ పరిస్థితులపై క్రమంగా పట్టుకోల్పోతున్నారు. పాకిస్తాన్ ముక్కలయ్యే దిశగా అడుగులు వేస్తుంది. పాక్ పాలకులు ఇన్నాళ్లు చేసిన పాపాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆ దేశం ముక్కలవ్వడం ఎంతో దూరంలో లేదు.